ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1932 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 24, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటోలా నుంచి. మోటోలా ఫ్లిప్ ఫోన్స్ తెలుసు కదా మీకు. లాస్ట్ టైం మనకి రేజర్ 50 అల్ట్రాగా వచ్చినాయి 2024లో. ఇప్పుడు 2025లో రేజర్ 60 అల్ట్రాగా అయితే వస్తాయి. వీటి ఫొటోస్ బయటకు వచ్చినాయి. 60 అల్ట్రాది ఇది వుడెన్ బ్యాక్తో అయితే కనిపిస్తుంది అండ్ సేమ్ అలానే ఉంది. డిజైన్ పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు. ఈసారి 80 లీడ్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 60 మోడల్ వచ్చేసరికి బేస్ మోడల్ ఏదైతే ఉందో అది మీడియాటెక్ 7 సిరీస్ ప్రాసెసర్తో రావచ్చు, లేకపోతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో రావచ్చు. ఈ రెండు ఫోన్స్ మనం జూలై లోపు ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ లుక్ అయితే బయటకు వచ్చింది 360 వ్యూ రేజర్ 60 అల్ట్రాది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా తీసుకురాబోతుంది. ఆల్రెడీ X8 Pro ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. మనం ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. అల్ట్రా మోడల్ మాత్రం వీళ్ళు ఓన్లీ చైనాలో తీసుకొని వస్తారు. ఇది ఏప్రిల్లో లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు ఒక ప్యాడ్ తీసుకొస్తున్నారు వీళ్ళు, ఒప్పో ప్యాడ్ 4 Pro అని చెప్పేసి. ప్యాడ్ 13 ఇంచ్ సైజులో ఉంటుంది. ఇది 80 లీడ్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్యాడ్ ఇండియాకి OnePlus బ్రాండ్ నేమ్తో రావచ్చు. OnePlus ప్యాడ్ 2 Proగా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు 80 లీడ్ ప్రాసెసర్తో. అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ ప్యాడ్ది. ఒప్పో బ్రాండ్ నేమ్లో అయితే మాక్సిమం చూడలేం, OnePlus బ్రాండ్ నేమ్లో అయితే ఇండియాలో చూడవచ్చు. నెక్స్ట్ మనకి Samsung QI2 వైర్లెస్ ఛార్జర్ని అనౌన్స్ చేసింది కొరియాలో. అండ్ ఇది 3 డివైస్ ఒకేసారి మనం ఛార్జింగ్ పెట్టుకునే కాన్సెప్ట్ ఉంటుంది కదనమాట. ఫోన్, వాచ్ అండ్ బడ్స్ ఈ 3 ఒకేసారి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు S25 సిరీస్కి మనం కేస్ వేస్తే మ్యాక్సేఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని ఉద్దేశించి వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో S26 దానిలో మాత్రం కేస్ వేయాల్సిన అవసరం లేదు, ఇన్బిల్డే మనకు మ్యాక్సేఫ్ అయితే వస్తుంది. ఇప్పుడు ముందే వీళ్ళు ఈ గ్యాడ్జెట్ అయితే తీసుకొని వచ్చారు. 3 డివైసెస్ని ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. ఒకవేళ మీరు దీన్ని యాపిల్కి యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు. ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది కొరియాలో అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ వాళ్ళ స్టోర్లో యాప్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా డెవలపర్స్. సో వాళ్ళ మీద కొద్దిగా జాలి అయితే చూపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు రేట్స్ ఎలా ఉంటాయంటే 70% డెవలపర్స్కి రెవెన్యూ వెళ్ళి 30% సామ్సంగ్కి రెవెన్యూ వెళ్తుంది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసేసింది సామ్సంగ్ 80-20. అంటే 80% డెవలపర్కి వెళ్ళి 20% మాత్రమే సామ్సంగ్ తీసుకుంటుంది. సో దీనివల్ల వాళ్ళ స్టోర్లోకి ఎక్కువ డెవలపర్స్ వచ్చి యాప్స్ అప్లోడ్ చేస్తారని చెప్పి అనుకుంటుంది. సామ్సంగ్ స్టోర్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీ మొబైల్ ఫోన్స్లో స్టోర్ అని చెప్పేసి ఉంటుంది. సామ్సంగ్ ఫోన్స్ మీరు యూస్ చేస్తుంటే దానిలో యాప్స్ ఉంటాయి కదా. సో అవి యాప్స్ డెవలపర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. సో మీరేదో వెళ్ళిపోకండి, సామ్సంగ్ స్టోర్ అంటే అది. నెక్స్ట్ మనకి ప్లే స్టేషన్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. సోలార్ ఛార్జింగ్తో ప్లే స్టేషన్ కంట్రోల్ ఉంటుంది కదా, PS5 కంట్రోల్, దాన్ని ఛార్జ్ చేయడం అనమాట. సో ఇప్పుడు నార్మల్గా చాలామంది బయట కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి సోలార్ కంట్రోలర్స్ చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి సోనీ అయితే చెప్తుంది. మరి ఇది ఎప్పుడు తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పేటెంట్ అయితే ఫైల్ చేస్తారు. ఫ్యూచర్లో మీరు PS5కి సోలార్ కంట్రోలర్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ GT60 లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. ఎప్పుడు ఇది 26,000 ఆ ప్రైస్కి అయితే వచ్చేది. బేస్ మోడల్ 8GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇది 5,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది డైరెక్ట్. ఒకవేళ మీరు ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా కూడా అనుకుంటే 23,998 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు ఉంది అనుకోండి 22,998 రూపాయలకే వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ రియల్మీ GT60. మంచి ఫోన్, ఇది ఒక ఆల్రౌండ్ ఫోన్ ఆ ప్రైస్కి. ఇంకో డీల్ కూడా ఉంది HP నుంచి. HP 128GB USB 2 పెన్ డ్రైవ్, ఇది 570 రూపీస్కి వస్తుంది. 128GB పెన్ డ్రైవ్. డీల్స్ లింక్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి CMA Phone 2 డిజైన్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఈ ఫోన్ మోస్ట్లీ ఒక 2 monthsలో మనం ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డిజైన్ అయితే అలానే ఉంది, CMA Phone 1 లాగే ఉంది. CMA Phone 2లో 3 కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ దీనిలో ఎసెన్షియల్ బటన్ ఉంది, అది కూడా కనిపిస్తుంది. ఐ థింక్ ఫోన్ 3A సిరీస్లో మనం చూసాం, ఒక బటన్ ఉంటుంది సైడ్కి. సో ఆ బటన్ దీనిలో కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఇది మొత్తం 4 కలర్స్లో వస్తుంది. మీడియాటెక్ Dimensity 7400 ప్రాసెసర్తో రావచ్చు. 15,000 రూపాయల లోపు ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి తెలంగాణ గిగ్ వర్కర్స్ రీసెంట్గా ఎయిర్పోర్ట్స్ రైడ్స్ క్యాన్సిల్ చేశారు. ఊబర్, ఓలా వీళ్ళు ఎయిర్పోర్ట్ రైడ్స్ మేము వెళ్ళలేము, నాకు అంత గిట్టుబాటు కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అయిపోయారు చాలామంది. ఇప్పుడు AC రైడ్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. AC రైడ్స్ వల్ల మాకు వాళ్ళు ఇచ్చే రైడ్ ఏదైతే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఊబర్ వాళ్ళు, చాలా తక్కువ ఇస్తుంటారు, అది మాకు గిట్టుబాటు కాదని చెప్పేసి AC కూడా మేము వేయమన్నట్లుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. మరి చూడాలి ఏమైంది. దీనికి సపరేట్ చేస్తే అయిపోయింది AC నాన్ AC రైడ్స్ అని చెప్పేసి. AC రైడ్కి కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టి నాన్ AC రైడ్ కొద్దిగా తక్కువ పెట్టేస్తే అయిపోద్ది. మరి చూడాలి వీళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారో. ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఊబర్, ఓలా, ర్యాపిడో వీళ్ళందరూ. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే దత్తాత్రేయ అడుగుతున్నారు, S24 Plus కొనాలనుకుంటున్నాను, కెమెరా మెయిన్ హైయెస్ట్ ప్రయారిటీ అన్నట్లుగా చెప్తున్నారు. ఆ ప్రైస్లో కెమెరా కోసం ఇది కొనొచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అని పడుతున్నారు. ఒకవేళ మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఆ ప్రైస్లో మీకు కెమెరా ఫోన్సే ఉన్నాయి, 2 ఫోన్స్ ఉన్నాయి. వివో నుంచి వివో X200 వస్తుంది మీకు విత్ ఆఫర్స్ 60,000కి ఆ ప్రైస్కే వస్తుంది. అండ్ షామీ నుంచి Xiaomi 15 కూడా వస్తుంది. 2 కెమెరా ఫోకస్డ్ ఫోన్స్, కెమెరా కోసం తయారు చేసిన ఫోన్స్. సో ఇవి మీకు కొద్దిగా బెటర్ ఆప్షన్ S24 Plusతో కంపేర్ చేస్తే. మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే X200 కానీ కొద్దిగా బ్యాటరీ లైఫ్ కూడా కావాలనుకుంటే X200కి వెళ్ళండి. లేదా కాంపాక్ట్ ఫోన్ కెమెరా బాగుండాలనుకుంటే
Xiaomi 15 ఒక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి యూరోప్ చెందిన హోమెన్ అని చెప్పేసి ఒక వ్యక్తి చాట్‌జీపీటీని ఒక క్వశ్చన్ అడిగాడు. చాట్‌జీపీటీ ఆన్సర్ కూడా ఇచ్చింది. ఆయనకి ఆ ఆన్సర్ నచ్చక చాట్‌జీపీటీ మీద కేసు పెట్టాడు. అసలు ఏం క్వశ్చన్ అడిగాడంటే ఆయన పేరు ఇచ్చేసి ఈయన ఎవరు అని చెప్పేసి అడిగాడు. డీటెయిల్స్ మొత్తం చెప్పింది చాట్‌జీపీటీ కంప్లీట్‌గా. ఏఐ కాబట్టి మొత్తం ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఆయన పేరు, ఆయన హౌస్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ ఉంటాడని చెప్పింది. చెప్పిన తర్వాత తన 2 కొడుకుల్ని హత్య చేశాడు, జైలుకి కూడా వెళ్ళాడు, 3వ కొడుకు మీద హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పేసి మొత్తం ఇచ్చిందన్నమాట. వాళ్ళు ముగ్గురు, ఆయనకి పెళ్ళి అయింది, 3 కొడుకులు అయితే ఉన్నారు. 3 కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది, కొడుకులు బతికే ఉన్నారు. చాట్‌జీపీటీ మాత్రం ఇట్లా చెప్పింది. సో ఈయనకి కోపం వచ్చింది, చాట్‌జీపీటీ మీద కోపం వచ్చేసి చాట్‌జీపీటీ మీద కేసు అయితే పెట్టాడు. మనం చాట్‌జీపీటీని అడిగామనుకోండి, ఇప్పుడు ఎందుకు ఇలా చెప్పావు నువ్వు, వాళ్ళు బతికే ఉన్నారు ఎట్లా ఎందుకు చెప్పావు అంటే మై బ్యాడ్, ఇట్స్ మై మిస్టేక్ అంటుంది. ఓపెన్ అయ్యి కూడా దీనికి రెస్పాండ్ అయింది. చాట్‌జీపీటీ హాలోజినేషన్లో ఉంది, అది ఊహించుకుంటుంది ఏదేదో. సో దాని ఊహల్లో ఉన్నాయని అక్కడ చెప్తుంది, దాన్ని నమ్మకండి అని చెప్పేసి ఓపెన్ అయ్యి చెప్తుంది. దీన్ని తొందరలోనే మేము సాల్వ్ చేస్తాము, అది కరెక్ట్గా మాట్లాడేట్లు చేస్తామని చెప్తున్నారు. ఇదిలా ఉంటే గ్రాక్ ఏఐ మాత్రం అసలు దూసుకెళ్ళిపోతుంది. అందరు గ్రాక్ ఏఐని తెగ వాడుతున్నారు. మీకు గ్రాక్ ఏఐ లాస్ట్ వీక్ కూడా చాలా న్యూస్లో అయితే మీరు చూసారు. ఇప్పుడు గ్రాక్ ఏఐ మళ్ళీ న్యూస్లోకి అయితే వచ్చింది. ఏదైనా ఇమేజ్ని అప్లోడ్ చేయండి, ట్విట్టర్లోకి వెళ్ళి మీరు గ్రాక్లోకి వెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఏదైనా టెక్స్ట్ ఇవ్వండి, ఆ ఇమేజ్లో మాకు ఇది తీసేయండి, లేకపోతే ఆ ఇమేజ్లో ఇది యాడ్ చేయండి, ఏదైనా టెక్స్ట్ ఇచ్చారనుకోండి. సో దానికి తగ్గట్టు ఆ ఇమేజ్ని చేంజ్ చేస్తుంది. సో మనం ఇప్పుడు గ్రాక్ ఏఐ యూజ్ చేసి ఇమేజెస్ కూడా ఎడిట్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, నేను కూడా ట్రై చేశాను, బాగా వర్క్ అవుతుంది. కొన్నిసార్లు మిస్ అవుతుంది. నెక్స్ట్ మనకి యూరోప్లో ఒక బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఒక వింత జీవి కనిపించింది, అది ఒడ్డున అలా కనిపిస్తూ ఉంది. చూడడానికి జలకన్నిలాగా ఉంది. సాగర్కంలో మీరు జలకన్ను చూసుకుంటారు, అట్లా ఉంది అది. అయితే మొహం చూస్తే ఏలియన్ లాగా అయితే ఉంది. బాగా వైరల్ అయింది ఫోటో. సముద్రంలో ఏదో జరిగిపోతుంది, అసలు సముద్రంలో నుంచి ఏదైనా కొట్టుకొస్తే చాలు సముద్రంలో ఏదో జరిగిపోతుంది, అయిపోతున్నాం, మనం చచ్చిపోతున్నాం అని చెప్పేసి అంత ఊహాగానాలు, వీడియోలు, భయపెట్టేసి అడయాలు, ఇట్లాంటి భయపడేయని నేను 2012లోనే భయపడ్డా. అప్పుడు చిన్నప్పుడు 2012 యుగాంతం అన్నారు, చచ్చిపోతాం అనేసరికి ముందు రోజు అన్నీ తినేసి ఇంకా అయిపోతాం, రేపు మనం లెగవం అని చెప్పేసి అన్నీ చేసేసి పడుకుంటే మళ్ళీ పొద్దున్న లేచి చూస్తే మన జీవితాలు అట్టనే ఉన్నాయి. పోవాలనుకుంటే ఎప్పుడో పోతాం. సో ఇట్లాంటివన్నీ మీరు నమ్మకండి. ఫస్ట్ ఇది చూస్తే నార్మల్గా మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి స్కెల్టన్ ఏం లేదు, బోన్స్ ఏం కనిపించట్లేదు. సో అది వుడ్ లాగా కనిపిస్తుంది. వుడ్ ఎంతో ఏదో తయారు చేశారు, అది చూడడానికి ఏమైనా షిప్కి ఏమైనా పెట్టడానికి అది డెకరేటివ్ ఐటమ్ లాగా చేసి ఉండొచ్చు. అది ఊడిపోయి కింద పడిపోయి ఉండొచ్చు, అది కొట్టుకొచ్చి ఉండొచ్చు. చూడడానికి ఏలియన్ లాగా అయితే ఉంది, స్కెల్టన్ అయితే రాలేదు. ఒకవేళ చచ్చిపోయి ఉంటే జీవ అయితే మొత్తం ఫ్లష్ అంతా పోయి స్కెల్టన్ ఉండాలి కదా, స్కెల్టనే కనపడట్లేదు. సో ప్రతి దానికి మనం భయపడిపోతూ ఉంటాం. నెక్స్ట్ మన గుంటూరులో అభిరామ్ అనే ఒక వ్యక్తి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు, మ్యాగ్నమ్ వింగ్స్ అని చెప్పి 2019లో. ఇతను ఎయిర్ ట్యాక్సీ తయారు చేశాడు, ఇది టెస్ట్ కూడా చేశారు, ఇది బాగానే ఎగురుతుంది. అండ్ దీని మోడల్ వచ్చేసరికి V2 40 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు, రేంజ్ అంతే దీనిది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 100 km/h స్పీడ్లో వెళ్ళగలదు, 1000 feet హైట్లో ఎగరగలదు. అండ్ 2 persons 2 seater, 2 కోట్ల వరకు కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు తయారు చేయాలనుకుంటుంది ఇంకా బెటర్ మోడల్ X4 అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసరికి 300 km రేంజ్, 300 km/h స్పీడ్లో వెళ్ళగలదు, 20,000 feetలో ఎగరగలదు, 3 కూర్చోవచ్చు, 8 కోట్ల వరకు కాస్ట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే దీన్ని పేటెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇండియాలో. మరి చూడాలి పేటెంట్ వస్తుందో రాదో. ఇది డ్రైవర్లెస్ అనమాట, అంటే దాని లోపల డ్రైవర్ కూడా అవసరం, అదే కుడుతుంది. సో ఆ కాన్సెప్ట్ దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇండియాలో పర్మిషన్ దొరకాలంటే కొద్దిగా కష్టమే. నెక్స్ట్ మనకి గోలీ సోడా, మీరు చూసే ఉంటారు. గోలీ సోడా అనేది చిన్నప్పుడు అసలు రబ్బర్ పెట్టి కొడితే సమ్మర్లో సౌండ్ వస్తుంది, తాగుతుంటే ఆ ఫీలే వేరనమాట. గోలీ సోడా లోకల్లో పాపులర్ అయింది, నేషనల్ వైడ్ పాపులర్ అయింది, ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. గోలీ పాప్ అని చెప్పేసి కంపెనీ ఇప్పుడు గోలీ సోడాని ఇంటర్నేషనల్గా తీసుకెళ్తుంది. యూకేలో, యూఏఈలో, యూఎస్లో అన్ని చోట్ల గోలీ సోడాలు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు. సో అంత పాపులర్ అయిపోయింది మన గోలీ సోడా. ఇది ఫ్రెండ్స్ పడుకుంది న్యూస్ అయితే. అండ్ వీకెండ్లో మన ఛానల్ వచ్చి వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. కాంతన్ వీడియో మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి. ఫైర్ ఫైట్స్ యూ అన్నట్టుగా అసలు చెలరేగిపోయాడు. ఆ వీడియో మీరు 40 నిమిషాలు ఖచ్చితంగా చూడండి. చాలా జోక్ కాదు, ఫన్ కాదు, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఒకవేళ మీ బెట్టింగ్ యాప్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం 40 నిమిషాలు మీ జీవితంలో మీకు కావాలనుకుని చూడండి. సో జీవితం అంతా బాగుంటుంది మీకు. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.